సీతమ్మా అమ్మా పెద్దయ్య గారు ఎక్కడే? పెద్దయ్య గారు అమ్మా ఆ లోపల గదో టీవీలో యోగి ఆమెను ప్రోగ్రెస్ వస్తున్నారమ్మా. అబ్బా ఇన్నాళ్లకు ముసలాయనలో మార్పు వచ్చిందన్నమాట. దేవుడు ఈ సృష్టిలో ఎన్ని చిత్ర విచిత్రాలు సృష్టించాడు రా. నేత్రానందంగా ఉంది, ఒళ్ళు పులకరించిపోతుందనుకో. యోగి వేమన ప్రోగ్రాం చూసి ఇంత ఆనందపడిపోతారేంటి? ఏమి స్ట్రక్చర్ రా, సూపర్ కలర్ రా, బంగిరిపల్లి మామిడి పండు అనుకో. పిక్కిల్ దీనికి ఎన్ని మార్కులు ఇచ్చంటావరా? 100 వేసిచ్చండి, ఒక్క మచ్చ కూడా లేదు. అమ్మగారండి. ఏంట్రా అమ్మగారండి, అమ్మగారు. ఏమిరా ఓల్డెడి పేరేంట్రా? నువ్వా? అప్పుడే పూజ అయిపోయిందా? యోగి వేమన ప్రోగ్రాం అంటే ఇదేనా? నో 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 డార్లింగ్, యోగి వేమన్ గారు డ్రెస్ వేసుకునేవారు కాదట, వీళ్ళు కూడా డ్రెస్ వేసుకోరు. అందుకే ఈ ప్రోగ్రామ్ కి ఆ పేరు పెట్టాను. బాగుందా? చాలా బాగుంది. కళ్ళజోడు లేకపోతే టీవీలో బొమ్మ కనపడదు. కనపడకూడదనే తీసుకున్నాను. వచ్చి టిఫిన్ చేయండి, అబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు. ఇవాళ మార్కెట్ లో చాక్లెట్ బిజినెస్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ టఫ్ కాంపిటీషన్ లో మనం కంపీట్ కావాలంటే వీ హావ్ టు డూ సంథింగ్. థింక్ అబౌట్ ఇట్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. ఎట్రా ఆలస్యం? పెసట్ పట్రా. తెస్తున్నాను కదా. అట్ట చెయ్యి మూత పెట్టి తీసుకొస్తావిట్రా? ఇప్పటికే 2 సార్లు కింద పడ్డాయి, కాలుతో తొక్కేనేమోనని కూడా అనుమానం. 3ఓసారి కూడా పడితే మీరు తింటారేంటి? మనం కొత్త చాక్లెట్స్ మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కదా, దాని పబ్లిసిటీ బూస్టప్ చేయడం కోసం ఏదైనా వెరైటీగా ప్లాన్ చేస్తున్నావా? డాడ్, కాన్వెంట్ పిల్లల్ని 1000 మందిని అసెంబ్ల్ చేద్దాం. వాళ్ళందరికీ మన బ్రాండ్ చాక్లెట్ సప్లై చేద్దాం. వాళ్ళు మన చాక్లెట్స్ తింటూ ఐ లవ్ కిట్ క్యాట్ అంటారు. దాన్ని మన కెమెరాతో షూట్ చేసి ఉన్న టీవీ నెట్వర్క్స్ అన్నిట్లోనూ టెలికాస్ట్ చేస్తాం. ఎలా ఉంటుంది డాడ్? వెరీ గుడ్, ఫెంటాస్టిక్ ఐడియా. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయి. ఈ దెబ్బతో మన కంపెనీ మూత పడిపోతుంది. నాన్న లేకపోతే ఏంట్రా, చిన్నపిల్లలు చాక్లెట్ లోటో పెట్టుకుని ఐ లైక్ కిట్ క్యాట్ అని అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రంతో సేల్స్ పెరిగిపోయే రోజులు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడంతా యూత్. ఈ యూత్ ప్రపంచంలో యూత్ ఐడియాస్ తో యూత్ పబ్లిసిటీ చేయాలి. అయ్యా అదెలా తాతయ్య? డోంట్ వర్రీ విజయ్, నీ తమ్ముడు ఇప్పుడు అదే పని మీద వెళ్ళాడు. అదరగొట్టేసచ్చుడు. ఓకే, డోంట్ టచ్ మీ. డోంట్ టచ్. రెడీ శ్వేత? రెడీ రెడీ రెడీ. యా కమ్ ఆన్, దట్స్ ఇట్. రెడీ, గుడ్ గుడ్. That's my baby. Yeah. No, that's not the baby. No, Shweta, that's not the look I want. No. More feeling, more life, okay? I'm going to bring the camera close to you. The chocolate should be close to your lips and more life, okay? Okay. అయిపోయింది. ఫినిష్. నేను ఎంతమంది అమ్మాయిలు ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా నాకు పడితే నిన్ను చూడగానే పట్ట 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 అని పడతాయి. ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా చెప్పరా బాబు. ముస్తఫా ముస్తఫా. హాయ్ చందు. హాయ్ తాతయ్య. ఏం చాలా బిజీగా ఉన్నావు? స్కోర్ బోర్డు అప్ టు డేట్ చేస్తున్నావా? Yes. ట్రై. నీ రన్ రేట్ చాలా స్పీడ్ గా ఉందిరా. హాఫ్ సెంచరీ పూర్తి చేసావా? ఒరేయ్, నాకు చాలా జలసీగా ఉందిరా. ఇదే స్పీడ్ లో కనుక నువ్వు కంటిన్యూ అయితే నేను 50 years లో పూర్తి చేసిన స్కోర్ ని నువ్వు జస్ట్ 5 years లో క్రాస్ చేసేయగలవు. No doubt about it. తాతయ్య, మీ టైం లో అంతా 5 day మ్యాచెస్, స్లో బ్యాటింగ్, స్లో పిచెస్. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్ ఫాస్ట్. బ్యాట్ ఎత్తావా, 1 day మ్యాచ్ లా 2 సిక్సర్లు కొట్టావా, అంతే. దట్స్ ఆల్, గేమ్ ఇస్ ఓవర్. బ్యాడ్ లక్, రియల్లీ బ్యాడ్ లక్. ఏ ఇప్పుడు ఏమైంది? తొందరపడి 2 జనరేషన్ల ముందు పుట్టేశాను రా. అదే కనుక ఈ జనరేషన్ లో పుట్టుంటేనా? పుట్టావుగా. ఏంట్రా నువ్వు అనేది? నేను నువ్వు నేను. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. యా, గో డూ సమ్ ఎక్సర్సైజ్ తాతయ్య. కమ్ ఆన్, గో గో గో. ఇట్స్ గుడ్ ఫర్ యు. గో. Hey Jagan, what happened? Hi Chan. Hi. హాయ్ రేఖ, హౌ ఆర్ యు? హాయ్. Hi. ఎక్స్క్యూజ్ మీ, మీరు శ్రీదేవి సిస్టర్? కాదురా, పోలన్ దేవి సిస్టర్ ని. ఎవడు ఇవ్వలేదు కదా.
Hi Shilpa, nice hairstyle, man. Hey, look, Chandu's coming. Hi, hi, hi. Hi, darling. Hi. Hi, Chandu. How are you? Hi Aarti, how you been? Where have you been long time? Oh, shooting ads been a lot of work. So you're treating us in the evening, right? Okay, in the evening, let's have a party. That's it. No problem. Okay, let me have my game now. All right. చూసావరా వాడు రాగానే అమ్మాయిలంతా నిన్ను వదిలేసి అందరూ వాడి దగ్గరికి వెళ్ళిపోయారు. నీకెంత షేమ్ రా జగన్. ఆ? ఏంట్రా అక్కడ బిజినెస్ లోనే పోటీ అనుకుంటే ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర కూడా పోటీకి వస్తావా? రే జగన్, బిజినెస్ లో గెలవాలంటే బ్రెయిన్స్ కావాలి, అమ్మాయిలతో గెలవాలంటే మ్యాన్లీనెస్ కావాలి. మ్యాన్లీనెస్ అంటే తెలుసుగా, మగతనం. అది మన దగ్గర కొంచెం తక్కువ ఉంది అనుకుంటాను. వెళ్ళి డాక్టర్ సమరం చూపించుకో, ఆయన చెప్తాడు ఏం చేయాలో. అబ్బో 4 o'clock కి డీలర్స్ మీట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆ బ్రోషర్స్ అన్ని రెడీ చేసి పెట్టండి. రైట్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎండి గారు ఉన్నారా? ఉన్నారండి. నేను వచ్చానని చెప్పు. అలాగే. సంధ్య అని చెప్పొద్దు. రెయిన్బో యాడ్ ఏజెన్సీ నుంచి డిజైనర్ వచ్చిందని చెప్పు. ఓకే మ్యామ్. సార్, రెయిన్బో యాడ్ ఏజెన్సీ నుంచి డిజైనర్ వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారు. ఓకే. ఆ బ్రాండ్ లోగో ప్లస్ యూఎస్పీ అడిగాను కదా, ఆ డిజైన్స్ రెడీ చేశారా? కిట్ క్యాట్ ది యూత్ చాయిస్ చాలా యావరేజ్ గా ఉంది. వేరే డిజైన్లు ఏమైనా ఉన్నాయా? యూ ఫుల్, యూ ఇడియట్, యూ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? హాయ్ సంధ్య, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ బ్యాడ్ ఆఫ్టర్నూన్. వై 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 వాట్ హ్యాపెండ్? సండే 5 o'clock కి టెంపుల్ కి వస్తానని చెప్పి ఏంటి నువ్వు చేసిన పని? రిలాక్స్, ఇంకా 5 o'clock కాలేదుగా. సండే నిన్న, ఈ రోజు మండే. ఐమ్ సారీ, వర్క్ టెన్షన్ లో నేను మొత్తం మర్చిపోయాను. సారీ. సండే కూడా ఏంటి ఆఫీస్ వర్క్? వర్కింగ్ డేస్ లో ఎలాగో నా మొహం చూడవు. ఒక్క సండే హాలిడే కూడా నాతో స్పెండ్ చేయలేవా? 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ప్రోగ్రాం చెప్పడం మర్చిపోవడం. నీలాంటి వాడికి ప్రేమ పెళ్లి ఎందుకు? దండగా ఈ కుర్చీనే పెళ్లి చేసుకో, ఈ ఆఫీస్ తోనే కాపురం చెయ్యి. ఓకే? సంధ్య సంధ్య సంధ్య, ఐమ్ సారీ. నెక్స్ట్ సండే ఇస్ కంప్లీట్లీ యువర్స్. ఓకే, నీతోనే గడుపుతాను. స్మైల్ స్మైల్ స్మైల్. చూడు, ఇదే బోర్డ్ మన సిటీలో ఉన్న ప్రతి సెంటర్ లో నాకు కనపడాలి. యూజ్ ట్రాన్స్పరెంట్ లైటింగ్. ఓకే? ఓకే సార్. సేమ్ సైజ్, డోంట్ ఫర్గెట్. యూజ్ రిఫ్లెక్టివ్ క్లాత్. రైట్? అలాగే సార్. ఏంట్రా నైట్ కూడా వర్క్ చేస్తావా? ఇదేనా మీ తమ్ముడు చేసిన యాడ్? అంటే లిప్ టు లిప్ కిస్ చేస్తే పెద్ద యాడా? మీ తమ్ముడు ఏమన్నా ఇంటెలిజెంటా? జగన్, నా తమ్ముడు గురించి మాట్లాడదు. మాట్లాడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మీ తమ్ముడు ఒక రోబ్, లోఫర్. హలో, Hey, Chandu, where are you going? ఇంకోసారి మా అన్నయ్య మీద చేయి వేసావో
చెప్పాలా నీకు? లోపల డిస్కో చేయాలంటే అమ్మాయితో పాటు జంటగా రావాలి గానీ ఇలా ఒంటరిగా వస్తే పంపించమయ్యా. అమ్మాయి వెనకాల వస్తుందే, ముందు వెళ్తాను. ఆగో, వెనక లేదు ముందు లేదు, వెళ్ళు. చేతులు పెట్టి కొడతావా? ఐశ్వర్య లాంటి అమ్మాయి నా ఇంటి పెట్టుకొస్తాను, నువ్వు చూసి కుళ్ళిపోవాలి. ఆయన సల్మాన్ ఖాన్. ఏ చేయాలి, వెళ్ళు. సల్మాన్ ఖాన్ అంట. ఆహా, మిస్ వాళ్ళ మిస్ ఆడిపోతుంది. డిస్కో అంటూ చేస్తే దీంతోనే చేయాలి. బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ ట్రై చేస్తున్నట్టుంది, మనం వెళ్ళి కట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, వై డు డాన్స్ విత్ మీ? ఓకే ష్యూర్, 1 minute ప్లీజ్. ఆహా, స్వీట్ వాయిస్. అరే నీచ్ కమీన్ కుత్తే, నిన్న నీతో డిస్కో డాన్స్ చేస్తే 2000 ఇస్తానన్నా పైసలు కొట్టి పరిశాన్ చేస్తున్నావేంది బే? నీలాంటి అవలాగాల్ని ఎంతమందిని చూడలేదు బే. నేను నిజాం షేర్కే బేటీ రే. 6 గంటల్లో ఈడకొచ్చి నా పైసలు ఇవ్వకుంటే ముక్కలు ముక్కలు లెక్క నరికి మూసీ నదిలో వేస్తా. ఆరే చూపు పెట్టు. ఏంటి ఇందాకేదో డాన్స్ చేయాలన్నారు, డిస్కోకి వస్తావా అన్నారు? ఉత్తిదే. Okay, let's all have Chinese food. Come on, let's go. Hey, my dad. ఓకే మిస్టర్ సక్సేనా, విల్ మీట్ అగైన్. ఇక్కడికి వచ్చారండి. Hey, who? That guy? Yeah, that guy. Hi, uncle. Hey, don't shout. Hey, uncle, want to join us at the restaurant? Hey, you know that's Chandu's father. I know, that's Chandu's dad. Why are you shouting like that? ఎప్పుడు బాగుపడతారో నువ్వు? ఎంతసేపు అమ్మాయిలు డిస్కోలేనా? ఎక్కడి నుంచి వచ్చాయిరా ఈ ఎదవలాట్లన్నీ నీకు? అది డాడీ, వాడు రై, నువ్వు వాడిని సపోర్ట్ చేయదు. మనకంటూ ఒక స్టేటస్ ఉంది, మన ఫ్యామిలీకి ఒక ప్రిస్టేజ్ ఉంది. వాటన్నిటిని నాశనం చేస్తున్నావు కదరా. ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలా? ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. డాడీ, నేను మాట్లాడతాను కదా. ఏం లాభం లేదురా, ఇక ఒకటి మారడు. నో యూస్. రే చందు, డాడీ వాళ్ళు కాస్త ఎక్కువ తిట్టాడు, నువ్వేం ఫీల్ అవ్వద్దు. రే, ఏమిట్రా ఇది? ఎప్పుడు వినే తిట్లేగా, అందుకే సౌండ్ కట్ చేశాను. అంటే ఆయన ఫీలింగ్స్ అర్థం చేసుకోవా? ఫీలింగ్స్ అర్థం చేసుకున్నాను, జనరేషన్ గ్యాప్. రే, నా మాట వినరా. ఇక నుంచి ప్రతిరోజు ఆఫీస్ అటెండ్ అవ్వు. వర్క్ లో కూడా ఎంజాయ్మెంట్ ఉందిరా. నీకు వర్క్ ఎంజాయ్మెంట్, నాకు ఎంజాయ్మెంటే వర్క్. అంటే అమ్మాయిలతో తిరగడం మానవా? మాంతేలా, పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. రే, రోజుకు అమ్మాయితో తిరగడానికి నీకు సిగ్గు కాలేదు? అదే కదా వెరైటీ. మన కంపెనీ చాక్లెట్స్ తీసుకో, మిల్కీ బార్, నెస్లే క్లాసిక్, చార్జ్, మంచ్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. 6 నిమిషంలో చప్పరించే చాక్లెట్స్ లోనే ఇన్ని వెరైటీస్ కావాల్సినప్పుడు మనం ఎంజాయ్ చేసే అమ్మాయిల్లో ఎన్ని వెరైటీస్ కావాల్సి వస్తుందన్నయ్య. నా మనసు ఒక పుష్పక విమానం అన్నయ్య. ఎంతమంది అమ్మాయిలు ఎక్కినా ఎప్పుడు ఇంకొకరు గ్యాప్ ఉంటూనే ఉంటుంది. అలా 10 మంది అమ్మాయిలు వెనకాల తిరగడం కాదురా, ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, సిన్సియర్ గా లవ్ చేయి. ఏంటి ప్రేమ? అదంతా సోమరపోతులు చేసే పని. ఒక అమ్మాయిని చూసి ఫాలో చేసి చేతిలో పూ పట్టుకుని ఐ లవ్ చెప్పడానికి 6 మాసాలు వెయిట్ చేయడమా? అదంతా పిచ్చితనం. అసలు ప్రేమించి ఏం చేస్తారు? ప్రేమ నుంచి పెళ్లికి, పెళ్లి నుంచి బెడ్రూమ్ కి, అదేగా క్లైమాక్స్. అదే సెంట్ కట్టుకుని డిస్కోకి వెళ్ళామనుకో, 6 గంటలో 6 డజన్ అమ్మాయిలు మన మీద పడతారు. 6 గంటలో దొరికే ఎంజాయ్మెంట్ కి 6 మాసాలు ఎందుకన్నాయా? నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై వాల్యుబుల్ యూత్ఫుల్ టైం. నో, ప్రేమ అంటే ఫిజికల్ ఎంజాయ్మెంట్ కాదురా. ప్రేమకు వాల్యూ ఉంది, పెళ్లికి పవిత్రత ఉంది. మన ఫ్యామిలీకి ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడు, ఏకపత్ని వృత్తుడు. నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన్నిరా. అవునన్నయ్య, శ్రీరాముడు గొప్ప దేవుడు, ఏకపత్ని వృతుడు. ఒక్క సీతనే ప్రేమించాడు, ఆమెతోనే కాపురం చేశాడు. నెక్స్ట్ జన్మలో శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాడు. 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలతో ప్రేమగా గడిపేశాడు అనుకో. ఆ దేవుడే మారిపోయినప్పుడు మనం ఎంతనయ్యా? చందు, నీతో నేను ఆర్గ్యూ చేయలేనురా. కానీ ఒక విషయం, యూత్ లో మిస్టేక్ చేశానని ఏదో ఒక రోజు నువ్వు ఫీల్ అవుతావురా. యూత్ ని మిస్ చేశానని నువ్వే ఫీల్ అవుతావు. హియర్, హావ్ ఎ డ్రింక్. చిన్నబాబు ఎవరేం చెప్పినా వినటం లేదు, వితండంగా మాట్లాడుతున్నాడు. గ్రహదోషం ఏమైనా ఉందంటారా? అబ్బో, ఇంతకీ జాతకుడు ఎక్కడా? ఎక్కడ్రా వాడు? నెక్స్ట్ డాడ్ కి లొకేషన్ చూడడానికి ఊటీ వెళ్ళాడు డాడీ. ఏంట్రా లొకేషన్ చూసేది? బలాదూరు జరగడానికి అదో సాకు. అబ్బే, ఈ జాతకుడు తీరే ఎలా ఉందండి. శుక్రమహర్దశలో పుట్టాడు కదా, శృంగార పురుషుడై ఉండి తీరాలి, తప్పదు. శాస్త్రం అంటే శాస్త్రం కరెక్ట్ గా చెప్తుంది. నేను కూడా శుక్రమహర్దశలో పుట్టాను, అందుకే నా మనవడు కూడా నాకు మళ్ళీ శృంగార పురుషుడు అయ్యాడు. వాడి బుద్ధి మారి మంచి మార్గంలోకి వస్తాడంటారా శాస్త్రి గారు? మీరేమీ దిగులు పడద్దు మామగారు, నేను ముందే చెప్పానుగా, ఈ జాతకుడికి కొంచెం స్త్రీ సాంగత్యం ఎక్కువగా ఉంటుంది.
కానీ ఒక్క మాట మాత్రం ఖాయం. సమీప భవిష్యత్తులో చిన్నబాబు గారి జీవితంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది. అది ఓ అమ్మాయి వల్ల.